హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే కాకరకాయ పచ్చడి చేస్తున్నా. కాకరకాయ పచ్చడి చేసుకోవాలంటే పచ్చళ్ళకు కావాల్సింది వెల్లుల్లి, ఇది వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి. అంటే బాగా వేస్తే చేదొస్తుందని అలా కొంచెం లైట్గా వేస్తున్నా. ఈ వక్కలను మంచిగా నీట్గా కడుక్కొని మంచిగా కొద్దిసేపు ఆరబెట్టాలి. వీటిని ఆరబెట్టాక ఇలా వేంపుకోవాలి. ఇలా వేంపుకుంటే పచ్చి వాసన పోయేరాక చేదన్నది ఉండేదన్నట్టు. చేదన్నది అస్సలు ఉండదు. చాలా బాగుంటుంది పచ్చడి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి. ఇలా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోవాలి వక్క. చేదు అన్నది ఉండదు, అస్సలు ఉండదు చేదు. బాగుంటుంది. ఇలా కావాలి. ఇలా మాది కట్టకట్ట కాకుండా కొంచెం నార్మల్గా. మా చిన్న పాపకి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఈరోజు మరీ చెప్పిపోయింది పచ్చడి పెట్టమని. అందుకే చేస్తున్నా, లేకపోతే వచ్చినాక గొడవ చేస్తుంది. ఇప్పుడు ఆవపొడి మిక్సీ వేయాలి. ఇందులో వేసిన ఆల్రెడీ ఆవపొడి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు పోపుకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఇక ఆవాలు, జీలకర్ర వేసుకున్నా. ఇక ఎండుమిరపకాయలు, మెంతులు వేసుకున్నాం. ఇది కొంచెం కాలాలి. ఇగో ఇవి ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, ఇగో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకున్న వల్ల ఇగో ఇలా ఎచ్చిపచ్చి కాగానే తగినంత కారం తగినంత, ఇగో ఉప్పు తగినంత, కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇలా సేమ్ మామిడికాయ పచ్చళ్ళనే, కానీ వక్కలు ఇందులో గోలించుకోవాలి అంతే. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మిక్సీ వేసుకున్న వల్లే మనం ముందుగా ఎంచుకున్న కాకరకాయ వక్కలు ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఇందులో పోసుకోవాలి. అంతా మొత్తం మిక్సీ వేసుకోవాలి. మొత్తం పచ్చడి మిక్సీ వేసుకొని ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి. లెమన్ ఇలా మిక్స్ చేసుకోవాలి. వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. కాకరకాయ పచ్చడి రెడీ. ఇంతే సింపుల్. సూపర్ ఉంది.
మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.